జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణా. ప్రాణాయామ పరాయణ యజ్ఞం ఇది. ఈ ప్రాణాయామం ఎలా చేస్తారంటే, కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును హోమం చేస్తారు, మరికొందరు యోగులు ప్రాణవాయువునందు అపానవాయువును హుతం చేస్తారు. వీళ్ళు నియతాహారులై ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామానికి నియతాహారం చాలా అవసరం. నియమితమైన ఆహారం కలిగి ప్రాణాయామం చేయాలి. అదే పొట్ట నిండా తినేసి కూర్చుని ప్రాణాయామం చేస్తే కొత్త రోగములు వచ్చును తెలుసుకో ఇక్కడ. కనుక ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, తినడానికి ప్రాణాయామానికి సమయం ఏముండాలి, ఇవన్నీ కూడా యోగశాస్త్రం చెప్తుంది. అయితే ఇంత గొప్ప అధ్యాత్మ విద్యని, యోగ విద్యని తీసుకొచ్చి అది ఒక ఎక్సర్సైజ్ కింద మార్చేసి, అది హిందూ మతానికి చెందింది కాదండి, ఈ మాట చాలా తప్పండి. హిందూ మతానికి చెందినదే 100కు 100 రూపాయలు యోగం తెలుసుకోండి. ఈ మధ్య అనేక పరిశోధనలు చేయగా తేలింది ఏంటంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎక్కువ పుస్తకాలు చదవక్కర్లేదు, ఒక్క